ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రామకృష్ణాయం. మా యొక్క కుటుంబ నేపథ్యంలో మా మిసెస్ ఎం విజయలక్ష్మి, మా పెద్ద అబ్బాయి నాగవెంకట సత్యసాయి శేఖర్, నా రెండవ అబ్బాయి సాయి కుమార్, మాకు ఒక మనవరాలు ఉంది సాయి స్మిత. మీరు యాక్చువల్గా ఈ యొక్క అవకాశం కలిగిన స్వామికి మీకు ధన్యవాదాలు. ఈ విషయాన్ని చూస్తున్న ప్రేక్షకులకు కూడా నా ఉదయపూర్వక నమస్కారం. అందరికీ సత్యసాయి స్వరూపుడు మీ అందరికీ జై సాయిరామ్. మీరు యాక్చువల్గా అడుగుతున్నారు మా కుటుంబ నేపథ్యం ఎలా వచ్చారు ఆర్గనైజేషన్లోకి అని. మా మదరు జనార్దనం గారు, మా ఫాదర్ చంద్రశేఖరరావు గారు. మా మదరు మా ఇంట్లో నా ముందర ఒక ఇద్దరు ఉండేవాడు బ్రదర్స్. ఆ పై బ్రదర్ ఏంటంటే గర్భంలో ఉండగానే వాడికి దయ్యం పట్టింది. అంచేది చాలా మెంటల్గా ఉండేవాడు, చాలా వెరోషియస్గా ఉండేవాడు. వాటి గురించి మా మదర్ కానీ అందరూ అన్ని చోట్లకి వెళ్ళి అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. గూళ్ళకి గోపురాలు అన్నీ తిరిగారు. వాడికి మాటలు వచ్చేవి కాదు. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు విజయవాడలో బాపట్ల, మాది నేటివ్ ప్లేస్ బాపట్ల అండి. బాపట్లలో సబ్ రిజిస్ట్రార్ గారు, ఇక అనంతపురం నుంచి వచ్చారు, ముస్లిం సబ్ రిజిస్ట్రార్ గారు వచ్చారు. మా మామయ్య గారు కూడా సబ్ రిజిస్ట్రారే. మాటల సందర్భంలో ఇట్లా మా మేనల్లుడు ఉన్నాడయ్యా, మా మేనల్లుడికి ఇట్లా మాటలు రావట్లేదు, బాధగా ఉందంటే, అయ్యా మా మగదానికి కూడా ఒంట్లో బాగాలేదు, బిడ్డ అయితే మా ఊరి ఏరియాలో సాయిబాబా అని ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన నయం చేశారు అని చెప్పారు. అంటే అప్పటికి స్వామి గురించి ఎక్కువ ఎవరికి పరిచయ జ్ఞానం లేదు, మాకు కూడా తెలియదు. సరే వెంబడే మా మామయ్య గారు వచ్చేసి, అమ్మాయి నువ్వు ఇంట్లో సంగతి నువ్వు వెళ్ళొస్తావా అన్నాడు. వెంబడి మా అమ్మగారు మా తాతగారిని వెంబడి పెట్టుకొని వాడిని వెంబడి పెట్టుకొని పుట్టపర్తికి వెళ్ళారు. ఇది ఫస్ట్ మా మదర్ ఎంట్రన్స్ టు మందిరం. అయిన తర్వాత స్వామి ఫస్ట్ ఇంటర్వ్యూ వాడికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు స్వామి చెప్పిన అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మా మదర్ స్వామి కన్నా ఒక 7-8 సంవత్సరాలు పెద్ద వయసులో. స్వామి అన్నది మా మదర్ ఏం చెప్పిందంటే, అడిగితే స్వామికి చెప్పారు, నీవు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీ దగ్గరికి ఒక సాధువు వచ్చాడు కదా, ఈ విషయం నీకు చెప్పాడు గుర్తుందా అని అడిగింది. అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది, నిజమైన స్వామి అంది. అది గుర్తు చేయడానికి నీకు ఆ విషయం చెప్పాను సరే అని. ఏంటన్నారు స్వామి ఇట్లా వాడి సంగతి పరిస్థితి ఇట్లా ఉంటే, అవును నాకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళారో తెలుసు, మీరు ఏ దీనికి వెళ్ళారు, అన్ని విషయాలు నాకు తెలుసు. వాడి పూర్వజన్మ కర్మ అనుభవించుకు తప్పదు, అది అనుభవిస్తున్నాడు, ఇందులో కర్మ పూర్తి అయితే తప్ప ఎవరు ఏం చేయలేరు అని చెప్పారు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు వస్తుందంటే, మా అమ్మాయి గారికి బాబాయ్ వచ్చి ఒక ఆయన ఉన్నారు, వారు అమ్మవారి ఉపాసన, కాళీ అమ్మవారి ఉపాసన. ఆయన మా ఇంట్లో 3 రోజులు జపం చేసి తపస్సు చేస్తే అమ్మవారు కనిపిస్తే అడిగితే, ఇప్పుడు వాడి విషయం నేను జోక్యం చేసుకోను, వాడి కర్మ అనుభవిస్తున్నాడు అని చెప్పారు. ఆ విధంగా మా బ్రదర్ని తీసుకొని మా అమ్మగారు పుట్టపర్తికి వెళ్ళారు. ఎందుకంటే ఇంట్లో కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. మా ఫాదర్ ఒక టీచరు, ఆయన ఉద్యోగం, మేమందరం పిల్లలం, అందుకని మా మదర్ పిల్లల్ని తీసుకొని అక్కడ పెట్టుకొని ఉంటుండే. ఈ ఉన్నప్పుడు అప్పుడు నాకు వయసు 8 సంవత్సరాల వయసు. అప్పుడు నాకేంటి నమ్మకం, స్వామి భగవంతుడు అనేటువంటి విషయం నాకు మనసులో ఒక ఇది పడిపోయింది. ఆ తర్వాత నాకు 15 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను ఎస్ఎల్సి పరీక్ష రాశాను. రాసిన తర్వాత మళ్ళీ పోయింది, అందుకని మా మదర్ పుట్టపర్తికి పంపించారు. అప్పుడు ఫస్ట్ టైం నేను పుట్టపర్తి కంటే అదే మొదటిసారి. అప్పట్లో ఏమి లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, బస్సులు లేవు, ఏమీ లేవు. చివరికి ఏం చేసేవాళ్ళం అంటే, ఒక అక్కడ మారి ఇక్కడ మారి బుక్కపట్నంలో మారి చివరికి ధర్మవరం దిగి బుక్కపట్నం మారి బుక్కపట్నం నుంచి ఎడ్లబండి ఎక్కి చిత్రావతిలోకి వచ్చి అట్లా వచ్చేవాళ్ళం. అది ఆ అనుభవం అలా ఉండేది. వచ్చినప్పుడు చెట్ల కిందే సామాన్లు వేసుకుని కూర్చుండేవాళ్ళు అందరూ కూడా. నేను ఒక్కడే వచ్చాను, అంటే మా ఊరి నుంచి ఇంకొంతమంది వస్తుంటే వాళ్ళతో కూడా మా అమ్మగారు నన్ను పంపించారు, పిల్లవాడిని కాబట్టి. వచ్చిన తర్వాత నాకు విచిత్రం ఏంటంటే, పుట్టపర్తికి వచ్చిన తర్వాత నాకు విరోచనాలు పట్టుకున్నాయి. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఏమైనా వెళ్ళాలంటే టాయిలెట్స్ లేవండి, జనరల్ టాయిలెట్స్ లేవు. పుట్టపర్తికి నుంచి చిత్రావతికి చెంబు తీసుకొని వెళ్ళాలి, కొండ రాళ్ళలో పోవాలి. సరే అట్లానే బాధపడుతున్నా. 2వ రోజునప్పుడు స్వామి నాకు ఇంటికి పిలిచారు. పిలిచితే స్వామి అన్నారు, ఆరోగ్యం చక్కబడుతుంది, బెంగపడకు, అదే తగ్గిపోతుందిలే, నేను చూసుకుంటానులే అన్నారు. అని అన్న తర్వాత నేను అన్నాను, స్వామి పరీక్ష స్వామి అన్న, పరీక్ష ఈ తర్వాత పోతుంది, మళ్ళీ అప్లై చేయి, పాస్ అవుతావు అన్నారు. అది ఫస్ట్ ఇంటర్వ్యూ స్వామితో నాకు. అక్కడ చిన్న ఇది జరిగిందండి. ఏంటంటే, స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాకు కోరిక ఏంటంటే, స్వామితో ఆటోగ్రాఫ్ చేయించుకోవాలి అని నా యొక్క కోరిక.
ఆటోగ్రాఫ్ చేయించుకోవాలంటే స్వామి ఎట్లా ఇస్తారు అనుకుంటున్నాయి. సరే నేను కాదు ఫోటో తీయించుకుంటాను స్వామి ఆటోగ్రాఫ్. అప్పుడు నాకు ఫోటో ఎలా చేయించుకోవాలి అంటే అప్పుడు స్వామి లెటర్స్ అమ్మేవాళ్ళు కదండి పుట్టుపత్రిలో. అక్కడ ఒక చిన్న బుక్ సంపాదించాను, బాబా స్టోరీ అని చిన్న పుస్తకం, ఇంగ్లీష్ పుస్తకం. ఏదో ఒకటి స్వామి ఇంటికి ఇచ్చినప్పుడు సంతకం చేయించుకోవాలని నా ఒక కోరిక. ఒక పెన్ను కూడా సంపాదించాను. తీరాలి ఇంటికి ఇచ్చే టైం పెన్ను మర్చిపోయాను. సరే ఎవరినో పాపం బయట వాళ్ళని అడిగి పెన్ను తీసుకొని లోపలికి వెళ్ళాను. స్వామి నాకు ఆటోగ్రాఫ్ కావాలి అని పెట్టాను. బిగ్ బ్లెస్సెస్ బాబా అని ఫస్ట్ సంతకం పెట్టినటువంటి ఫోటో అది నాకు. ఆ తర్వాత వచ్చేసాను. ఈ ఫస్ట్ ఇంటర్వ్యూలో అనుభవం అంతవరకేనండి. స్వామి సంతకం దొరికింది, స్వామి బ్లెస్సింగ్స్ దొరికినాయి. రెండో ఇంటర్వ్యూ మళ్ళీ వెళ్ళాను. ఇది ఎప్పుడు ఏంటంటే ఇదే సమస్య, నాకు మ్యాథ్స్ అంటే భయం సబ్జెక్ట్. ఇంకోటి ఏంటి, నాకు బద్ధకం. ఎంత బద్ధకం అంటే పరీక్షలు వచ్చేవాళ్ళు చదవకపోవడం మనకు ఉన్నటువంటి ఇది బద్ధకం. అందుకే రెండోసారి వెళ్ళాను. అప్పుడు ఏం చేసేది, పియూసీ పరీక్ష రాసేది యూనివర్సిటీ మా ఊళ్ళో జరిగింది. నేను బైపీసీ గ్రూప్ తీరా అయిన తర్వాత స్వామి చాలా గట్టిగా కోపడ్డాను. నన్ను, నీకు బుద్ధి లేదు, నువ్వు అసలు ఏమి ఆలోచించడం లేదు, నువ్వేమి చేస్తావు, నీవు కనీసం కష్టపడవు, పుస్తకం చదవవు, స్వామి సమయానికి కూర్చుంటే స్వామి చేస్తాను, నేను వచ్చి కూర్చున్నాను అక్కడ అన్నాను. నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే వాస్తవం కాబట్టి. అంటే స్వామి ఏం చేశారని నేను అడిగాను, స్వామి ఏం చేయమంటారు స్వామి ఇప్పుడు పరీక్ష. సరే మంచిది సరే అన్నా. నేనేం మాట్లాడలా, నాకు భయం వేసింది, ఏమంటారు స్వామి. సరే ఏం చేశారంటే స్వామి వచ్చి విభూతి పట్టాలి సార్ ఇంటర్వ్యూ లాస్ట్లో. చెప్పుడు స్వామి అట్లా వస్తున్నప్పుడు మళ్ళీ నాకు నా పరీక్ష స్వామి పరీక్ష అని ఒక్కసారి విసురుగానేసి తట్టుకున్నావాలి అన్నారు. కానీ నాకు ఎట్లా అనిపించిందంటే కట్టుకున్నట్టు అనిపించింది, భయం వేసినారు కదా. అది ఎందుకు వచ్చిందంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా నేను మాట్లాడలేకపోయాను, ఎందుకంటే స్వామి కోపడ్డారని నేను మెదలకుండా ఊరుకున్నా. అప్పుడు మా బ్రదరు బాపట్ల ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ చేస్తుండేవారు. మా అన్నయ్యకి ఏదో పనులు ఉంటే ఎంఎస్సీ చదవాలి, అందుకని స్వామి ఏం చేశారంటే మా మదర్ కూర్చొని ఉంటే వచ్చి పెద్ద అబ్బాయిని పిలిపిస్తున్నారు. ఎందుకంటే స్వామి మా అన్నయ్య గారు పెద్ద అబ్బాయిని వాళ్ళు, నన్ను చిన్న అబ్బాయిని వాళ్ళు. సరే మా అన్నయ్య గారు వచ్చాడు. మా వాడికి రాగానే ఎప్పుడు వచ్చాను మీటింగ్ పిలిచి మాట్లాడతాను. సరే మా వాడితో పాటు నేను కూడా లోపలికి వెళ్ళిపోయాను. వెళితే నన్ను స్వామి నా వైపు చూడలేదు, నాతో మాట్లాడలేదు. మా వాడితో మాట్లాడుతుంది, నేనే మెదలకుండా ఉంటున్నాను. అప్పుడు చివరిలో అంతా అయిపోయిన తర్వాత స్వామి ఇట్లా పరీక్ష అన్నారు, తట్టుకున్న వాళ్ళని కట్టుకున్నట్టు అయిపోయింది. అంతటా ఇంటర్వ్యూ అయిపోయింది. అయిన తర్వాత వెళ్ళాను. మన లక్కీగా ఆ టైంలో ప్రీ యూనివర్సిటీ పాస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ సంవత్సరం మోడరేషన్ పాయింట్ అండి, 80% 90% వచ్చిన వాళ్ళకి కూడా మోడరేషన్ మార్కులు వేసి అలాంటిది. మన అదృష్టం బాగుండి మొత్తం అన్ని సబ్జెక్టులో తోక వేసినట్టు కరెక్ట్గా బటాబడి మార్క్స్తో మనం బయటపడ్డాం. ఎందుకంటే ఆ విశేషం అక్కడ ఒక సబ్జెక్టు ఎస్పెషల్లీ ఫిజిక్స్ కంప్లీట్గా పేపర్ మొత్తం చెడిపోయింది. ఎందుకంటే వాడు థియరీ పేపర్లో 25 మార్కులు రావాలి, ప్రాక్టికల్గా ఒక 15 మార్కులు రావాలి, మొత్తం 45 మార్కులు రావాలి. అదేంటంటే థియరీ పేపర్లో క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. నేను ఒకటి వాడేది క్వాలిటీ ఆఫ్ వాటర్ అన్నప్పుడు ఒకే పాయింట్ రాశాను. హాట్ వాటర్తో నురుగు రాదు, మా సాఫ్ట్ వాటర్తో నురుగు వస్తుంది. ఇది ఒక్క పాయింట్ రాసేసాను పేపర్. మీరు ఆలోచించండి, ఆ ఒక్క పాయింట్కి ఎన్ని మార్కులు ఇవ్వడం నాకైతే తెలియదు. సరే ప్రాక్టికల్ అయిన తర్వాత మా ఇన్విజిలేటర్ వచ్చి ఏమైనా ఏం చేసామయ్యా, నీ ప్రాక్టికల్ అంతా పోయింది, నీ రికార్డు ఒక 5 మార్కులు వేసాడు అంతే అన్నారు. అంటే అక్కడ మనకి ఇంకా షార్టేజ్, 10 మార్కులు పోయినాయి, ఇక్కడ 25 కూడా రావు. కానీ అదృష్టం ఏంటంటే అన్నిట్లో మనం పోటాపట్టి స్వామి మార్కులు వేసి మనం బయటపడి. ఇది సెకండ్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఎందుకంటే నాకు వచ్చిన 3 ఇంటర్వ్యూలు. ఇక థర్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను. థర్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళేప్పటికీ నాకు అప్పటికి నేను సేవాదళ మెంబర్ని, బాపట్లో భజనల వాటికి వెళ్తుండేవాడిని. తర్వాత నేను గుంటూరు హిందూ కాలేజీకి వెళ్ళాను. అంటే గుంటూరులో నేను అక్కడ మెంబర్గా ఉండేవాడిని, సర్వీస్కి వెళ్ళేవాడిని. సరే నేనేంటంటే స్వామి దగ్గర ఖాళీ రోజులని అక్కడ కొన్ని 1 నెల 2 నెలలు ఉండటానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ చాలా తక్కువ ఉండేవారు జనం. ఏదో ఫంక్షన్ వస్తే ఫంక్షన్కి స్వామి ఇంటర్ అప్పట్లో ఏంటంటే సేవలు ఎవరు లేరు, స్వామి స్వయంగా జనాన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సేవల గురించి విషయాలన్నీ స్వామి చెప్పేవారు. సర్వీస్ ఎలా చేయాలి అన్నీ కూడా స్వామి చెప్పి స్వామి చేస్తుండేవారు. చివరికి సరే అమ్మ ఏం చేశారంటే మధ్యాహ్నం పూట 3 ఫంక్షన్ ముందర అందరినీ గ్యాదర్ కమ్మనేవారు. ఎవరు ఎలా ఉంచేవాళ్ళంటే ఈ బయట సర్వీస్లు ఉండేవాడిని అక్కడ రాళ్ళు మీటర్ అప్పుడు మీటర్ అది పట్టుకొని మేము వెళ్ళేస్తే సరే నేను కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చున్నాను. కానీ నాకు భయం ఏంటంటే స్వామి ఏం చేసేవారంటే లోపలికి వచ్చేసి
భజన హాల్లో తలుపులు తన స్వామి వేసేస్తాడు. ఒకళ్ళు ఇద్దరు లేపి పంపిస్తారు, ఒకళ్ళు స్వామి ఇష్టం అది. నాకు భయం ఏంటంటే స్వామి నన్ను బయటికి పంపిస్తాను, నాకు భయం కాదు. స్వామి అట్లా రాగానే నేను స్వామి నన్ను మాత్రం బయటికి పంపిస్తాను మనసులో అనుకున్నాను. సరే స్వామి నా చూసారు, వెళ్ళిపోయారు, నవ్వారు. అయిన తర్వాత స్వామి ఇంటర్వ్యూ ఏది చెప్పారు, ఉపన్యాసం సేవ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి బ్యాటరీలు ఇవ్వడం మొదలెట్టారు. అప్పట్లో బ్యాటరీలు ఎట్లా ఇచ్చేవారంటే ఆంధ్ర సెక్యూరిటీ, ఉడిపి, కర్ణాటక వాళ్ళని క్యాంటీన్ అట్లా స్వామి చెప్పేవారు మీరు ఈ పనులు చేయండి అని. సరే అందరికీ బ్యాటరీలు ఇస్తున్నారు స్వామి. సరే నేనేంటి స్వామి నాకు బ్యాటరీ కావాలి, ఇవ్వలేదు స్వామి. ఇస్తాను నీకు స్పెషల్ బ్యాటరీ ఇస్తా కూర్చుకున్నాను. నాకు స్పెషల్ బ్యాటరీ నేను అనుకున్నా ఇంకేదన్నా ఘనమైన లోపల నుంచి బయటకు వస్తుందేమో అని చూస్తున్నా. అయిపోయింది బ్యాటరీ లేదు. మళ్ళీ 2 సార్లు 3 సార్లు అడిగాను, ఇస్తాను బంగారు కూర్చోండి నీకు స్పెషల్ బ్యాటరీ ఇస్తానుగా అన్నారు. అయిపోయింది, నాకు బ్యాటరీలన్నీ అయిపోయినాయండి. చివరికేమో ఇక భజన టైం అవుతుందని స్వామి ఇంటర్వ్యూ చేసి పైకి వెళ్ళిపోయారు. నేను అక్కడే కూర్చున్నాను. ఏంటంటే నా ఉద్దేశం స్వామి ఏదో తీసుకొచ్చి ఇంకో స్పెషల్ బ్యాటరీ నాకు ఏదో ఇస్తారనుకుని కూర్చున్నాను. అప్పుడు నాకు 18 years కదా, ఇంకా అసలు చాలా ఇది ఉండేది ఒక మనస్తత్వం. సరే అలా ఉన్నప్పుడు టైంలో స్వామి ఏం చేశారంటే స్వామి పైకి వెళ్ళిపోయి అట్లా కూర్చున్నాను. మందిరంలో ఎవరు ఉన్నారు వాళ్ళు అక్కడ ఇన్ఛార్జ్ చేస్తే ఏంటి ఇక్కడ కూర్చున్నావు అన్నాను. స్వామి బ్యాటరీ ఇస్తాను. బ్యాటరీలో ఎక్కడున్నాయి బ్యాటరీ పోహా అన్నాను. ఇసుకున్నాను. నాకు కోపం వచ్చింది, బాధ కలిగింది. స్వామి బ్యాటరీ ఇవ్వనందుకు బాధ, వాడు నన్ను తిట్టినందుకు బాధ, 2 బాధలు ఉన్నాయి. బయటకు వచ్చేసి స్వామి అట్లా వరండాలు వచ్చేవాళ్ళు అప్పుడు పైకి ప్రశాంతం మీద వచ్చినప్పుడు స్వామి దండం పెట్టుకుని స్వామి నాకు బ్యాటరీ ఇవ్వలేదు నువ్వు, వాడు నన్ను తిట్టను కూడా తిట్టాడు అని నేను అనుకున్నా. స్వామి నవ్వేస్తే వెళ్ళిపోయాను. అప్పుడు అనుకున్నా స్వామి సరే నాకు బ్యాటరీ ఇవ్వలేదు కాబట్టి ఈ ఫంక్షన్ మొత్తం దగ్గర చూడాలి, నన్ను ఎప్పుడు ఆపడానికి లేదు, నన్ను పక్క తప్పడం అని నేను అనుకున్నా. ఆ ఫంక్షన్ మొత్తం కూడా నేను దగ్గరని చూశాను. నన్ను ఎప్పుడు ఒక్కడికి వచ్చి కదలమని కూడా చెప్పాల. అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది. నేను అక్కడే ఉన్నాను. ఎందుకంటే మా స్వామితో మాట్లాడాలని కూర్చున్నాను. స్వామి ఇంటికి పిలవాలి కదండి. అప్పుడు ఎట్లా పిలిచేవారంటే ముందరి నుంచి ఒకసారి పిలిచేవాడు, వెనక నుంచి పిలిచేవాడు, మధ్య నుంచి పిలిచేవాడు. స్వామి వచ్చి స్వయంగా తను వేలు పెట్టి అనిపిస్తే వాళ్ళే వెళ్ళాలి ఇంటర్వ్యూకి. సరే నేను ట్రైల్ చేసుకుంటున్నాను. ఎక్కడ పోతే ఎక్కడ నేను కూర్చున్నట్టు రాలా, అటు పక్క నుంచి ఈ పక్క నుంచి వెళ్ళిపోతున్నాను. నాకేంటంటే ఇక ఊరికి వెళ్ళిపోవాలి, నాకు సబ్జెక్ట్ పోయింది. మా ఫాదర్ ఏమో లెటర్ రాశారు, నువ్వు తొందరగా వచ్చి సబ్జెక్ట్ కట్టు, తొందరగా వచ్చేసాయి అని నాకు చేశారు. నా పర్పస్ అదే. సరే అది ఎటు లేదు అనుకొని ఇంకా ఏం చేద్దాం అనుకొని సరే స్వామి పిలవాలన్నాను. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు మా మదర్ ఏం చెప్పారంటే నాన్న నువ్వు వచ్చేటప్పుడు స్వామికి చెప్పు, అమ్మ అడిగిందని చెప్పు అన్నారు. సరే అన్న. సరే స్వామి అమ్మ అడిగి ఇంకోటి ఏంటంటే సెంటిమెంట్ అంటే మనం స్వామికి చెప్పి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళొస్తాను స్వామికి చెప్తాం, మంచి అలవాటు. అదే ఒకటి ఉంది. అందుకని ఏంటంటే స్వామి అమ్మ మిమ్మల్ని అడగండి మంచిది అన్నారు. సరే నేనేం చేశానంటే స్వామి నేను ఊరికి వెళ్తాను స్వామి, కూర్చోన్నాను. సరే మళ్ళీ ఏంటి నా అభిమానం వచ్చింది. మళ్ళీ అట్టా అంటే ఆ రోజున 4 సార్లు 5 సార్లు స్వామితో మాట్లాడాను. ఎప్పుడు నేను అడిగిన స్వామి నేను వెళ్ళొస్తాను అంటే మంచిది అంటాను, నేను వెళ్ళరానంటే కూర్చో అంటున్నాను. అప్పుడు అనుకున్న ఓహో ఇదేదో కిరికిరి ఉంది అంటే నేను అడిగితే వెళ్ళిరానా అంటే ఏంటంటే నా సొంత నిర్ణయం, కానీ ఇది రిస్క్ ఉంటే నేను పడాలి. వెళ్ళొస్తాను అంటే స్వామి పర్మిషన్ అడుగుతున్నాను, కూర్చోన్నాను. కానీ ఇది అంత మంచిగా కనబడట్లేదు కూర్చున్నాను. అప్పుడు ఏమనుకున్నా అంటే స్వామి ఇంకా మా ఉత్తరం కూడా వచ్చింది, నాన్నగారి నుంచి వెళ్ళాలి, రేపు పొద్దున వరకు ఉంటాను, రేపు పొద్దున పిలిచిన పిల్లపోయిన నాదో నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకొని కూర్చున్నాను. మర్నాడు వచ్చాను. మీకు ఇప్పుడు స్టూడెంట్స్ కూర్చుంటారు కదండి వరండాలో స్తంభాల దగ్గర, అక్కడ ఒక చోట నేను కూర్చున్నాను. అప్పుడు ఎవరు ఉండేవాడు, మేము 4 కూర్చొని స్వామిని వచ్చాను. నాకు స్వామి ఎంత కోపం అంటే స్వామి చూడను, స్వామితో మాట్లాడను, స్వామి పలకరించడం కూడా భీష్మి తలకాయించుకొని కూర్చున్నాను. కానీ స్వామి పక్క నుంచి రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అందరికీ తగులుతుంది. ఇంక తలకాయ కానీ గమనిస్తున్న స్వామి అట్లా వెళ్ళారు, అదంతా తిరిగారు, వాళ్ళని పిలిచారు, వీళ్ళని పిలిచారు, ఇంటర్వ్యూ అయిపోయి వెళ్ళిపోతున్నాను. నేను అంటే స్వామి మేము వెనక్కి వచ్చి పాపం ఏడ్చిపోతున్నాం కదా, లోపలికి పోవన్నాను, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అంటే చిన్నతనం అంతే, అది నాకు చిన్నతనం అంటే అంతే. అదే లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది. సరే మళ్ళీ స్వామి పిలిచారు, లోపలికి వెళ్ళిన తర్వాత నాకేంటంటే అప్పుడు పరీక్ష గురించి కాదు, నాకు బ్యాడ్జీ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, స్పెషల్ బ్యాటరీ ఎందుకు ఇవ్వలేదు అని నవ్వడం. అక్కడ ఒక చిన్న జరిగింది. ఉపన్యాసం చెప్తూ స్వామి ముందు అన్నారు, పాండవులు కృష్ణ పరమాత్మని పొందగలిగారు, అందుచేత విజయం లభించింది. కౌరవులు మిగతా విషయాలు కోరుకున్నారు, అందుకని అపజయం పొందారు. ఎవరికి భగవద్ అనుగ్రహం ఉంటుందో అదే
నిజమైనటువంటి స్పెషల్ బ్యాడ్జీ అని స్వామి ఉపన్యాసం చెప్పారు. ఏది స్పెషల్ బ్యాడ్జీ? స్వామి అనుగ్రహం పొందారు, భగవద్ అనుగ్రహం పొందారు. కానీ భగవద్ అనుగ్రహాన్ని ప్రయత్నించండి. మీకు ఇచ్చే బ్యాడ్జీలన్నీ కూడా కేవలం ఏదో సర్వీస్ చేయడానికి మీకు అవకాశం కల్పించడానికి గుర్తింపుగా ఇస్తాను, కానీ ఇది కాదు అని చెప్పారు. నాకు ఎప్పుడైతే స్వామి దగ్గర నాకు ఈ మనసులో ఉంది ఇదంతా, స్వామి వెళ్ళంగానే ఒక్క మాట అన్నారు స్టార్టింగ్లో, నీకు పరిపూర్ణంగా భగవద్ అనుగ్రహం ఉంది బంగారు అన్నారు. అలాగే నేను అనుకుంటాను మనసులో, స్వామే భగవంతుడు కదా, మళ్ళీ భగవద్ అనుగ్రహం అంటారేంటి అనుకున్నాను. వెంబడే స్వామి అన్నారు, నీవు ఎప్పుడు ఎక్కడ ఉండి నా సహాయం కొన్నా తక్షణం నీకు లభిస్తుంది అన్నారు. వెంబడే చూడండి మనసు ఎంత పికిలో వెంబడే అనుకున్నా, స్వామికి చాలా సంతోషం అనుకున్నా. అంతే, మళ్ళీ నాకు ఇంటర్వ్యూ రాదు కానీ స్వామి దగ్గర. అక్కడి నుంచి ఏమైందంటే స్వామి చెప్తారు, ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అని రెండు ఉన్నాయి పదాలు. ఇంటర్వ్యూ అంటే స్వామి మనలో అంతరాత్మ పరమాత్మగా ఉంటాడు. మీ మనసు నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉండే స్వామి మీద భారం ఇస్తే స్వామి అంతా మాట్లాడుతూ ఉంటాడు, నిరంతరం మాట్లాడుతూ ఉంటారు. నాతో ఎప్పుడు ఎట్లానే మాట్లాడుతారు, ఇప్పుడు మాట్లాడతారు, అప్పుడు మాట్లాడేవారు. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను, స్వోత్కర్ష కాకపోయినా ఇప్పుడు రోడ్డు మీద నడుస్తుంటాం, సపోజ్ ఎవరన్నా బెగ్గ కనిపిస్తాడు, వెంబడి స్వామి చెప్తారు, ఇగో వాడికి ఇంత ఇచ్చేయి అంటారు. అంటే ఇక నేను కాదు, 100 రూపాయలు 500 స్వామి చెప్పినట్టు చేయటం ఇక క్వశ్చన్. అది ఇప్పటికీ ఎవరైనా మీరు సత్సంగం చెప్తారంటే నేను ఎప్పుడు భయపడేవాడు కాదు, ఎందుకంటే ప్రిపరేషన్ కాదు. స్వామి దండం పెట్టుకుంటే స్వామి ఏం చేసేవారంటే, సరే స్వామి దండం పెట్టుకునేవాడిని మొదలెట్టేవాడిని. ప్రిపరేషన్ అయితే నాకు నడవదండి, ఎందుకంటే నేను ఇక్కడ నాకు అలవాటు అయిపోయింది. సరే అయిపోయిన తర్వాత స్వామి ఏం చేశానంటే, ఇక చెప్పారు కదా, నేను బయటకు వచ్చేసాను, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఇక మేము ఎడ్యుకేషన్ డిగ్రీ అయిపోయిందండి. మీకు ఇక్కడ చిత్రం ఎందుకు జరిగిందంటే, స్వామికి నాతో అన్నారు, స్వామి ఏమన్నారంటే, ఈ 3వ ఇంటర్వ్యూ అప్పుడు, స్వామి నువ్వు ఎప్పుడు నీ కాళ్ళ మీద పెడతాను కోపడ్డాను. స్వామి నాకు వెంబడి చూడండి, నువ్వు పరీక్ష పాస్ కాలేదు, అప్పటికి కొత్త ఆలోచన ఏంటంటే, స్వామి బ్యాంకులో ఉద్యోగాలు ఉన్నాయి, ఎల్ఐసీలో ఉద్యోగం దీంట్లో పెట్టుకున్నాను. అంటే అప్పట్లో నా ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ మంచి బెనిఫిట్ వచ్చాను. అంటే స్వామి అన్నారు, అన్నీ నేను చూసుకుంటా బంగారు, నీకెందుకు వెళ్ళు అన్నారు. వచ్చిన తర్వాత స్వామి మాట అంటే మాట జరుగుతుంది తప్పను. మా డిగ్రీ అయిపోయింది, సరే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ గుంటూరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసి కొన్ని సంవత్సరాలైనా వాళ్ళు పిలవరు, అది నార్మల్ కాదు కోర్సు. కానీ రిజిస్ట్రేషన్ వారం రోజుల లోపల మా మదర్ కంటే ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్లో స్వామి మాట్లాడుతుండేవారు. మా ఇంట్లో మాకు అందరికి సంబంధించి ఏ విషయమైనా మా మదర్తో చెప్తుండేవారు, మాట్లాడేవారు. అంటే నేను చిన్న అబ్బాయిని, మా నాన్న మా పెద్ద అబ్బాయిని, మా నాన్నగారిని అబ్బాయిని అమ్మాయిని, అది స్వామి పలకరించేవారు. సరే నేను ఇంకా అయిపోయింది అనుకున్నాను, సరే వచ్చేసాను. వెంబడే ఫోన్ అనుకున్నప్పుడు ఆ రోజు పొద్దున్నే మా మదర్తో తెల్లారన్న జపం చేసుకున్నప్పుడు, ఇవాళ చిన్న అబ్బాయికి ఉద్యోగం చూశాను, ఆర్డర్ వస్తుంది చెప్పు అన్నారు. అంటే మా మదర్ నాకు కాపీ ఇస్తే చెప్పింది, నాన్న ఇట్లా ఉద్యోగం ఉంటే నేను అమ్మ నాకెవరు ఉద్యోగం ఇస్తారు ఇప్పుడు, అది నేనే ప్రయత్నం చేయలేదు, అరే ఏదో స్వామి ఏం చెప్పారు విను అన్నది. అంతే కరెక్ట్గా అండి. 9:30-10కి పోస్టల్ డిపార్ట్మెంట్ లెటర్ వచ్చింది, కాల్ లెటర్, ఈఏడి ప్యార్ ఇండియా లిమిటెడ్ ప్యారిస్ వాళ్ళది, మన మెడ్రాస్ డేర్ హౌస్ అని వాళ్ళకి ఫ్యాక్టరీ ఉండేది, సీతారాంపురం మన తాడేపల్లి అని కృష్ణా కెనాల్ అంటారు అక్కడ ఉండేది. అక్కడ సెలెక్టెడ్ అయితే వాళ్ళు ఇంటర్సెక్షన్ సూపర్వైజర్, ఈ ప్లీజ్ కమ్ ఫర్ ఇంటర్వ్యూ అట్ డేర్ హౌస్ మెడ్రాస్ అని ఇచ్చారు. అక్కడ వెళ్ళానండి. అక్కడ జరిగింది ఇంకా గమ్మత్తు. అసలు ఇది రావడమే నాకు అద్భుతం, ఎందుకంటే నేను ఇప్పుడు ఎవరికి అప్లై తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత 11 మంది ఇంటర్వ్యూకి వచ్చానండి. 11 మందిలో కూడా అందరూ కూడా ఫస్ట్ టైం పాస్ అయిన వాడు, మంచి మార్కులతో వచ్చినవాడు. ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ పాస్డ్ ఇన్ కంపార్ట్మెంట్. నేను ఏదో నా భయం ఏంటంటే వీడు ఏం క్వశ్చన్ వేస్తారో, నేనేం చెప్పగలను లేదు, నా భయం, అందుకు బాగా నాకు టెన్షన్. సరే దండం పెట్టుకున్నాను స్వామి. సరే వెళ్ళాను. ఇక్కడ ఒక మేనేజర్ ఉన్నాడు తమిళను, ఇంకో ఆయన శాస్త్రి గారిని, శర్మ గారిని, తెనాలి ఆయన ఇన్ఛార్జి ఆయన ఉన్నారు. సరే వెళ్ళగానే ఆయన అన్నాడు, యూ ప్లీజ్ ఆన్సర్ టు మిస్టర్ శర్మ అన్నారు. సరే వాట్ ఈజ్ నేమ్ అన్నాడు. ఈయన తమిళ రామకృష్ణ అన్నాడు. ఆయన ఏం చేసుకుని రాసుకున్నాడు, రామకృష్ణన్ అని రాసుకున్నాడు. అది పిచ్చింగ్ పాయింట్, అంటే నన్ను తమిళ కింద వేసేసుకున్నారు. సరే వెంబడి ఏం చేసి మాట్లాడుకుని కూరుకున్నాను. కూరుకున్న తర్వాత ఇంటర్వ్యూలు పాపం వాళ్ళు నేను అడగలేదండి, వాట్ ఇస్ మెన్ బై ఫేస్బుక్లో సార్ అప్పుడే పరీక్ష రాసినాక గబగబా చెప్పేశాను, ఇంకెళ్ళున్నాను. నేను పెద్ద హోప్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మన వాళ్ళు అడగడం లేదు, చెప్పడం లేదు, పోనీ వాళ్ళందరూ హేమాయిలు ఉన్నారు, ఏదందరూ పోలే అనుకున్నా ఇంటికి వచ్చేసి కరెక్ట్గా 2 or 3 days తర్వాత మళ్ళీ లెటర్ వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ యువర్ పోస్ట్, యూ ప్లీజ్ కమ్ ఫర్ ట్రైనింగ్ ఎట్ రాణిపేట్
వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది సూపర్ మార్కెట్ అండి, అక్కడికి రమ్మని పంపించారు. ఆ విధంగా నా థర్డ్ ఇంటర్వ్యూ ముగిసింది. ముగిసిన తర్వాత ఇక ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయాం కాబట్టి ఇక అప్పటి నుంచి స్వామి కాన్స్టెంట్ అవేర్నెస్ ఆఫ్ గాడ్ అంటారు సరే, అలా అది ఏర్పడిపోయింది. అట్లా నడుస్తూ వచ్చింది. ఇది ఇంతవరకు ఇది మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అలా స్వామి అనేకమైన అనుభవాలు ప్రసాదిస్తూనే వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే నాకున్న అనుభవాలు ఒకటం, మా మదర్కు ఉండేటువంటి అనుభవాలు ఇంకోటం. ఎందుకంటే ఆయనది కాస్త ఇది ఎందుకంటే మా మదరు ఇక్కడ పుట్టపర్తికి వచ్చినప్పుడు అప్పుడు ఉండేవారు ఎక్కువ రోజులు. అంచేత పాత మందిరంలో ఉండేవారు అక్కడ వాళ్ళు. మా మదరు మన కారుణాంబ కన్నమ్మ గారు మదర్ నామిగిరమ్మ గారు ఆవిడ, వీళ్ళు ఫ్రెండ్స్ ఆ ఇంట్లో అక్కడే వండుకొని తింటూ అక్కడే ఉండేవాళ్ళు. వీళ్ళు వచ్చి కొన్నాళ్ళంతా స్వామి ఏం చేశారంటే వీళ్ళని పిలిచి ముగ్గురు, కామేశ్వరమ్మ గారని ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్, పిలిచి అమ్మాయిలు మీరు రాత్రిపూట రావాలని కష్టం, చీకటి అయిపోతుంది, అందుకని మీరు మందిరంలోకి వచ్చి చేయండి అని చెప్పి, సరే కామేశ్వరమ్మ గారి ఆవిడకి రూమ్ లేదు, రూమ్ ఇస్తారనుకుని ఆడికి చెప్పలేదు. కన్నమ్మ గారి మదర్ నామగిరమ్మ గారికి అంటే ఆవిడ మైసూర్ దివాన్ గారి భార్య ఆవిడికి పిలిచి నువ్వు ఈ వేదపాఠ సర్కిల్కి పోయినాలు ఉండి పెట్టు అని చెప్పి ఆవిడకి వర్క్ చేశారు. మా మదర్కి ఏం చెప్పారంటే, ఇప్పుడు మన మందిరం వెనక వైపు ఉంది సార్, లేడీ సైడ్ జాకెట్టు పెందిరింది. స్వామి చెప్పారు, ఈ జాకెట్టు పెందరికి నువ్వు కూర్చో, ఇక్కడ నువ్వు సామాన్లు పెట్టుకో, వంట చేసుకుంటుండు, నేను ప్రతిసారి అటు బయటకు వస్తుంటాను, నీతో మాట్లాడుతుంటాను అని చెప్పి స్వామి ఆ బ్లెస్సింగ్ ఇచ్చారు. చిన్న ఆవిడ అలా అక్కడ ఉండి తర్వాత మా అన్నయ్య గారిని పెట్టుకుని అంటే ఆ ఎపిసోడ్ కూడా చెప్పాలంటే చెప్తాను. మా అన్నయ్య గారిని పెట్టుకుని ఆయనకి చెప్పాను కదా. సరే ఉన్నప్పుడు ఇక ఈ స్వామి యాత్రలకు వెళ్ళారు, కాశీ అవన్నీ కూడా వెళ్ళేటప్పుడు మా మదర్ అక్కడే ఉంది. స్వామి నన్ను కూడా రమ్మంటే, ఇప్పుడు కాదమ్మా నేను తర్వాత నేను యాత్రలన్నీ నేను చేయిస్తానుగా అని స్వామి ఆవిడకి చెప్పేశారు. చెప్పిన సరే అన్నారు. ఆ తర్వాత వచ్చేసారు స్వామి. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళారు. దసరా టైం అండి. అన్నప్పుడు మా బ్రదర్ని పట్టుకొని కూర్చున్నప్పుడు మా స్వామి అన్నారు. అప్పుడు ఏం చేశారంటే మా మదరు ఆ అబ్బాయి వాడు చాలా ఫెరోషియస్, పట్టుకోవడం కష్టం. మా తాతగారు అంటే ఆయన పట్టుకునేవాడు, ఆయన కాస్త సంజావనం అవన్నీ పవర్ఫుల్. ఈ మా మదర్ తన పక్కన కూర్చుండేది. ప్రతిరోజు అండి పొద్దున సాయంత్రం ఓంకారం మొదలెట్టి భజనలో గణేష్ ప్రార్థన అయినప్పటి నుంచి స్వామి వచ్చి మా మదర్తో మాట్లాడుతూనే ఉండేవారు రోజు పొద్దున సాయంత్రం. అట్లా ఒక నెలబాటు అట్లా జరుగుతూ వచ్చింది. మాకు ప్రతిరోజు మాట్లాడుతూనే ఉండేవారు. ఆ తర్వాత ఏం చేశానండి, ఇక అమ్మాయి ఇక్కడ ఫంక్షన్ జరగబోతుంది కదా, జనం చాలామంది వస్తారు, ఇబ్బంది అవుతుంది నీకు, నువ్వు ఇంటికి వెళ్ళి అయిన తర్వాత రాగలిగితే ఆయన దెయ్యం పోగొడతాను, నేను చూస్తాను అన్నారు. అని అన్నారు. వాడికి గర్భం నుండి దెయ్యం పట్టింది, అది ఇప్పుడు విడిపోవాల్సిన సమయం కింద చాలా ఫెరోషియస్గా ఉంటుంది. ఇన్నాళ్ళు మీ పడిన బాధంతా పోయొచ్చు, ఇప్పుడు పడబోయే బాధ 10 రోజులు మీరు ఎత్తు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఓర్చుకోవాలి, అప్పుడు మీరు చేయగలిగింది అని చెప్పి స్వామి చేశారంటే, సరే ఒక తాయిత్తు సృష్టించి స్వామి వాడికి మెండ కట్టి, సరే ఇది కొంతవరకు ఉపశమనం కలుగుతుంది, పూర్తిగా కాదు, నువ్వు మాత్రం వెళ్ళు, ఇంటికి వెళ్ళు. సరే మా అమ్మగారు వాడిని పట్టుకొని వచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత ఇక స్వామి చెప్పారు కదండి, దీపోత్సవంగా వండేది పోతాను. సరే మా ఫాదర్ ఏం చేయాలి, గొడవ పెట్టేవారు. చివరికి ఏం చేశారంటే, మొన్నాడు అయిపోతే దసరా మొన్నాడు మా మదర్ వెళ్దాం అనుకుంటాను. మా ఫాదర్ ఎవరో ఫ్రెండ్ పెట్టుకొని వాడిని తీసుకొని విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వాళ్ళన్న డాక్టర్లు ఇది మెంటల్ కేసు కాదండి, ఇక్కడ తెచ్చుకోమన్నాం. కాదు, నేను బతిమాలి భంగపడి మొత్తానికి ఇక్కడ తీసి వచ్చేసారు. ఆ తర్వాత ఇక మా మదర్ ఏం చేస్తారు పాప వాడే, ఇక పుట్టపర్తికి వెళ్ళిపోయారు. ఎంతో స్వామి ఇంటికి పిలిచి, సరే అయిన దాని గురించి ఆలోచించుకున్నారు, ఏం జరగాల్సిందో జరుగుతుంది, నువ్వు ప్రశాంతంగా ఇక్కడ ఉన్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత వాడికి ఏంటంటే వాడు అల్లరి చేస్తారని స్లీపింగ్ పిల్స్ చేసేవాడు. దాని ఎఫెక్ట్ వల్ల వాడి బాడీలో అంతా నీరు చేరి బాడీ ఉబ్బి చాలా అనారోగ్యం వచ్చేసింది. డాక్టర్లు కబుర్ చేసేసరి మా ఫాదర్ ఏదో కారణాలు వెళ్ళలేకపోయారు, అక్కడే పోయాడు ఆయన. అక్కడ అప్పట్లో ఏంటంటే ఉత్తరాలనే టైం పట్టేది. సరే మా ఫాదర్ లెటర్ రాశారు, ఇట్లా కర్మ చేసుకుని రావాలని. అంటే మా బ్రదర్ పెళ్లిగా ఉడుక్కారు కానీ కర్మ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఏంటంటే 23-24 ఏళ్ళు అని చెప్పి ఏదో బాపట్లో ఆయన మా ఫాదర్ చేస్తున్నారు. మా మదర్ అయిపోయింది. అంతవరకు మా మదర్కి ఆ రోజు పొద్దున్నే
స్వామి ఇంటి గురించి ఎప్పుడు మామూలుగా మాట్లాడేది కాకుండా ఏవో ఆ వేదాంతం చెప్తున్నమాట. మా మదర్ది ఏంటి ఇంత స్వామి వేదాంతం చెప్తుంది, ఏది ఉంది ఏం జరుగుతుంది అని ఉన్నటువంటి స్వామి అన్నమాట. వాడు వెళ్ళిపోయాడు మూర్తి, వాడు నాలో కలిసిపోయాడు అన్నమాట. స్వామి కలిసిపోవడం కానీ పాపం ఆవిడకి ఏడుపు వచ్చేస్తాడు. ఏడుస్తుంటే స్వామి ఏంటంట వెంబడే వాడు మెడ మీద చెయ్యిట్లా అన్నారు. అందుకని ఆవిడ ఏడుపుగా ఆగిపోయిన తర్వాత స్వామి చెప్పాడట, ఇక వాడు వెళ్ళిపోయాడు, నువ్వు దిగులు పడుకో, 3 రోజులు అయింది పోయి విశాఖపట్నం హాస్పిటల్ పడుతుంది శరీరం, వాడిని లాక్కెళ్తానికి సిద్ధంగా ఉన్నాడు. మీ ఆయన కర్మ చేస్తున్నాడమ్మా అక్కడ, కనుక నువ్వు వెళ్ళడం సమ్మనం అది, నువ్వు ఎవరిని ఏమనొద్దు, మనసు ప్రశాంతంగా నువ్వు వీళ్ళు అక్కడ ఉండు అని చెప్పేసి అక్కడ ఒక పని చేశాడు స్వామి. తను సృష్టించి ఇచ్చినటువంటి తాయిత్వం స్వామి చూపించాడు. ఇదిగో అది కట్టింది, అప్పుడు నేను వాడి పక్కనే ఉన్నానని చూపించాడు. ఆ నమ్మకంగా వెళ్ళడానికి స్వామి చెప్పేసి పక్కన స్వామి అనుగ్రహిస్తే, స్వామి అనుగ్రహాశస్సులతో ఇంత మంచి అమూల్యమైన అవకాశం స్వామి అందించారు. మీ బోటి సత్పురుషులు, సాధువులు, ప్రేక్షకులు, శ్రవణం చేసే వాళ్ళందరికీ యొక్క మా మిత్రత్వం లభించి సత్సంగం నాకు లభించిందని భావిస్తున్నాను. స్వామి మళ్ళీ అనుగ్రహించి తను ఏం మాట్లాడుతారో మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. జై సాయిరామ్.